Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. Hi, hello. రియల్టీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మరికొన్ని వారాల్లో శుభప్రదమైన శ్రావణ మాసం స్టార్ట్ కాబోతోంది. శుభప్రదమైన కార్యక్రమాలకు, సరికొత్త ప్రణాళికలకు ఇది అత్యంత అనువైన సమయం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీలు సొంతం చేసుకోవాలనుకుంటున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న బయర్స్ కు అనుకూల టైం ఇదే. లగ్జరీ హోమ్స్, బడ్జెట్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్ అన్నీ కూడా మంచి అట్రాక్టివ్ ప్రైసింగ్ లో లభిస్తున్నాయి. ఈ టైంలో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ తో మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. వాట్ ఇస్ అ గుడ్ ప్రాపర్టీ? ఇది అందరికీ తెలుసు. బట్ వేర్ ఇస్ ద గుడ్ ప్రాపర్టీ? రేపటి రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కావాలా? అది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredkotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ ను సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రెడై. ఈ సంస్థలో కీలకమైన క్రెడై హైదరాబాద్ చాప్టర్ కు ఇటీవల కొత్త కార్యవర్గం ఎన్నికైంది. క్రెడై హైదరాబాద్ నూతన కార్యవర్గం ఇటీవల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు క్రెడై హైదరాబాద్ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాలం మారుతోంది. అందుకు తగ్గట్టు నిర్మాణ రంగంలో ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. సరికొత్త సాంకేతికత, ఆధునికతతో సివిల్ ఇంజనీరింగ్ రంగం మరింత ట్రెండింగ్ గా మారుతోంది. భవిష్యత్ అవసరాలకు సివిల్ ఇంజనీర్లను ఇప్పటి నుంచే సిద్ధం చేసేలా అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ACCE ఓ ముందడుగు వేసింది. రాబోయే రోజులన్నీ హైరైజ్ బిల్డింగ్లవే కావడంతో ఈ భవనాల నిర్మాణంలో వస్తున్న ఆధునిక మార్పులను, సాంకేతికతను, భవిష్యత్ పోకడాలను విశ్లేషించేలా ఈ నెల 11, 12 తేదీల్లో ACCE 2 రోజుల పాటు నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. నెక్స్ట్ జెన్ హైరైజ్ బిల్డింగ్ అడ్వాన్స్మెంట్ ఇన్ కంపోజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ పేరుతో గచ్చిబౌలిలోని ESCI క్యాంపస్ లో ఈ నేషనల్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. టైటిల్ స్పాన్సర్ గా జైరాట్ స్టీల్ వ్యవహరిస్తోంది. ఈ ఈవెంట్ కు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 1000 మందికి పైన బిల్డర్ కమ్యూనిటీ ప్రతినిధులు, ఇంజనీర్లు పాల్గొంటున్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో లేటెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ పై ప్రొఫెషనల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ తమ విలువైన సలహాలు, సూచనలు అందిస్తారు. IGBC నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు ACCI నేషనల్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు మన ACCI నేషనల్ కాన్ఫరెన్స్ ఈవెంట్ జరుగుతుంది కదా, సో దాని గురించి చెప్తారా? ఇప్పుడు హైదరాబాద్ లో చాలా స్కై స్క్రేపర్స్ వస్తున్నాయి. ఈ టాల్ బిల్డింగ్స్ కూడా న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేస్తాం. ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్ అని, షియర్ వాల్ కన్స్ట్రక్షన్ అని, కాంపోజిట్ స్ట్రక్చర్స్ అని, ప్రీ ఇంజనీరింగ్ అని. ది టెక్నాలజీ చేంజ్ డ్రాస్టికలీ అండ్ వీ హ్యావ్ దట్ ఎక్స్పర్టైజ్. కాకపోతే ఎక్స్పర్టైజ్ అందరికి రీచ్ కావాలా. దీన్ని దృష్టిలో పెట్టుకుని అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్స్ట్రక్ట్ అనే ఇంకొక NGO ఈ జూలై 11th and 12th ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఎత్తున 2 days నేషనల్ సెమినార్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ and advise all the engineers go and attend. This is very important conference and many experts are coming. Utilize the opportunity of the lectures given by eminent specialists in these technologies. They are coming across the country and ilanti opportunity manaku regular ga raadu. Please attend that. ACCI నేషనల్ కాన్ఫరెన్స్ గురించి క్రెడై హైదరాబాద్ ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్.
Hi. ఎలా ఉన్నారు? All fine. సార్, ఇప్పుడు మన ACCI కాన్ఫరెన్స్ జరగబోతుంది కదా, సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా చెప్పాలనంటే గడిచిన 5-6 సంవత్సరాలుగా ద వే హైదరాబాద్ సిటీ హ్యాస్ ఎవాల్వ్డ్, దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే హై రైజ్ బిల్డింగ్స్ ఇండియా మొత్తం మీద మోర్ నెంబర్ ఆఫ్ హై రైజ్ బిల్డింగ్స్ అనేది మన హైదరాబాద్ లో అవుతున్నాయి. ఎప్పుడు కూడా ఎదిగే దిశ లోపల వచ్చినప్పుడు టెక్నాలజీ మార్పులు అనేది ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ అనమాట. నౌడేస్ వీఆర్ గోయింగ్ విత్ మేవాన్ టెక్నాలజీ, కాంక్రీట్ స్ట్రక్చర్స్ అనమాట. కానీ దాంతో పాటుగా దర్ ఇస్ అదర్ వే ఆఫ్ టెక్నాలజీ, ఇప్పుడు కాంపోజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ అనేది కూడా. సో అటువంటి దాని గురించి అవగాహన అనేది కూడా బిల్డర్స్ లోపల కూడా కావాలా. దాంతో బిల్డర్సే కాకుండా ఒక కామన్ మ్యాన్ కూడా రావాలా. ఎందుకనంటే కొనేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటుందేమో అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కొన్ని ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్న కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆఫ్ హైదరాబాద్ చాప్టర్ టీమ్ కి వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్. మా క్రెడా హైదరాబాద్ వైపు నుంచి కూడా వీఆర్ విషింగ్ ద బెస్ట్ అండ్ ఇన్వైటింగ్ ఆల్ టు జాయిన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ రాజ్ కుమార్ అండి, వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా ఫర్ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా. I belongs to the Hyderabad Center. Hyderabad Center with the members of 800 and plus are organizing a 2-day national workshop on next gen high-rise buildings in composite and steel construction. మనందరికీ తెలుసు ఈ హై రైజ్ బిల్డింగ్స్ మన హైదరాబాద్ లో గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మన హైదరాబాద్. ఈ హై రైజ్ బిల్డింగ్స్ కూడా వాట్ ఈస్ ద మేజర్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ హైదరాబాద్ కూడా మీకు అందరికి తెలుసు. దానికోసమని ఈ డిజైన్ ఆస్పెక్ట్స్ హై రైజ్ బిల్డింగ్స్ లో స్టీల్ అండ్ కాంపోజిట్ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు మనకు లేబర్ చాలా కొరతగా ఉంది. సో బిల్డర్స్ అందరు కూడా ఈ ప్రీ ఇంజనీర్ స్ట్రక్చర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికోసమని ఈ హై రైజ్ బిల్డింగ్స్ అండ్ టాపిక్ స్టీల్ అండ్ కాంపోజిట్ యాప్ట్ అని చెప్పేసి మేము ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 14 మంది డొమైన్ ఎక్స్పర్ట్ స్పీకర్స్ అందరినీ కూడా పిలిచి జూలై 11th and 12th ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో ఈ 2-day నేషనల్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఔత్సాహిక సివిల్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అందరు కూడా వచ్చి ఈ నాలెడ్జ్ని పంచుకోవడంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ సిటీ అయినా అభివృద్ధి చెందిందంటే దానికి తలమానికంగా మనం చూసేది ఏంటంటే ద బిల్ట్ ఎన్విరాన్మెంట్, ద కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు ఏదన్నా ఏ సిటీని కూడా మనము పోల్చుకోవాలంటే సపోజ్ ప్యారిస్ని పోల్చుకోవాలంటే ఈఫిల్ టవర్ అని చెప్తాం, అలాగే అమెరికాను అనుకుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని చెప్తాం. హైదరాబాద్ కూడా అలాంటి తలమానికమైన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, అవి ఇంకా వస్తున్నాయి. సో రేపు మనకు స్కేర్ సిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది. స్కేర్ సిటీ ఆఫ్ ల్యాండ్కి సిటీ దగ్గరగా ఉండాలంటే హై రైజ్ అనేది కంపల్సరీ వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు యాప్ట్ సబ్జెక్ట్ మన వాళ్ళందరికీ కూడా. అలాగే రియల్ ఎస్టేట్ కూడా మనకు ఇప్పుడు ఇంకా పుంజుకోబోతుంది. దానికోసం కూడా ఈ గ్రోత్ ఇంజిన్ గా ఈ స్ట్రక్చర్స్ అన్నిటి కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఫ్యాటర్నిటీ, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాటర్నిటీ వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని కంపల్సరీ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి, కానీ మనసుకు బాగా నచ్చే చోటు ఒక్కటే ఉంటుంది. అదే ఆనందాల నిలయం, సంతోషాల సంగమం, ఉరుకుల పరుగుల జీవితంలో ఊరటనిచ్చే చోటు, మీ అందమైన కలలకు అచ్చమైన ప్రతిరూపం. అదే మీ డ్రీమ్ హౌస్. మీ కలలకు విశాలమైన రెక్కలు తొడిగి మీ ఊహలకు నిజమైన రూపంగా ఇలాంటి హౌస్ ఇంకెక్కడా ఉండదనిపించే అంత అందంగా మీ డ్రీమ్ హౌస్ ను మీ ముందుంచుతుంది రాధే కన్స్ట్రక్షన్స్. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ల్యాండ్ మార్క్స్ లాంటి నిర్మాణాలు చేపడుతూ బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ లొకేషన్, ఆన్ టైం డెలివరీతో కస్టమర్లకు చేరువవుతోంది. ORR ఫేజింగ్ లో కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో రాధే సంస్థ అద్భుతమైన ప్రాజెక్ట్ స్కై ని రూపొందిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఐటీ హబ్ లకు కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకునే వీలుండడం స్కై ప్రాజెక్ట్ విశిష్టత. ప్రతి బ్లాక్ కు సెపరేట్ గా ఫుల్లీ లోడెడ్ ఎమ్యూనిటీస్ కల్పించడం ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్. రాధే కన్స్ట్రక్షన్స్ ఒక ట్రస్టెడ్ బ్రాండ్ వాల్యూ. ఈ రోజు ఆ బ్రాండ్ వాల్యూని మనం విట్నెస్ చేయబోతున్నాం. రాధే కన్స్ట్రక్షన్స్ వారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కై ప్రాజెక్టులు ఈ రోజు మనం ఉన్నాం. లెట్స్ హావ్ ఎ లుక్. ORR ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర హైటెక్ సిటీ గచ్చిబౌలికి 30 minutes డ్రైవ్, అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి జస్ట్ 15 minutes డ్రైవ్, అలానే ఎయిర్పోర్ట్ కి అతి చేరువలో ఉంది ఈ స్కై ప్రాజెక్ట్. స్కై ప్రాజెక్ట్ లో మనం ఎటు చూసినా మనకి గ్రీన్ స్పేసెస్ కనిపిస్తాయి. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన వాతావరణంలో మన మైండ్ సెట్ ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది, మన థాట్స్ కూడా ఎంత వేగంగా ఉంటాయి కదా.
So this is a beautiful living in Sky project. సో స్కై అపార్ట్మెంట్స్ అంటే లగ్జరీ లివింగ్కి బెస్ట్ ప్లేస్. జస్ట్ ఇమాజిన్ మన కిడ్స్ ఫోన్స్ టెక్నాలజీని అంతా వదిలేసి ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది. పెయింటింగ్ కానీ, డాన్స్ కానీ, సింగింగ్ కానీ ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ మీద వాళ్ళు దృష్టి పెడితే ఎలా ఉంటుంది. కిడ్స్తో పాటుగా ఎల్డర్లీ పీపుల్ కూడా జాయిన్ అయితే ఎలా ఉంటుంది. మన పిల్లలు వాళ్ళ అమ్మమ్మ నాన్నతో, మన తల్లిదండ్రులతో ఆడుకుంటే చూడటానికి మనకి ఎంత ముచ్చటగా ఉంటుంది. అలానే ఒక చిల్డ్రన్ కూడా 360 degrees డెవలప్మెంట్ ఉంటుంది వాళ్ళకి కూడా. సో మల్టీ టాలెంటెడ్గా ఎదుగుతారు. సో మన కిడ్స్ గ్రోత్ కోసం ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం. సో అలానే ఆలోచించి స్కై అపార్ట్మెంట్స్ రూపొందించారు రాధే కన్స్ట్రక్షన్స్. మన ఇంట్లో మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి పెద్ద పెద్ద మెమరీస్ అయితే, చిన్న చిన్న చెరిష్డ్ మూమెంట్స్ కూడా మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ మనకి అందిస్తూ స్కై అపార్ట్మెంట్స్లో డ్యూయల్ స్టిల్స్ని రూపొందించారు రాధే కన్స్ట్రక్షన్స్. సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఈ రెండింటిని కూడా ఓపెన్ స్పేస్గా తీర్చిదిద్దారు. సో మనం ఇప్పుడు స్కై అపార్ట్మెంట్స్ యొక్క బ్యూటిఫుల్ మినియేచర్ దగ్గర ఉన్నాం. సో ఏ బ్లాక్ నుంచి జీ బ్లాక్ వరకు ఎలా డిజైన్ చేయబడిందో ఇక్కడ మనం చూడొచ్చు. లెట్స్ హ్యావ్ ఎ క్విక్ ఓవర్ వ్యూ అబౌట్ ఇట్. కలర్స్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్. ప్రకృతిలో ప్రతి వర్ణానికి ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. అందుకే మన పరిసరాలు ఎంత అందంగా ఉంటే లైఫ్ అంత జాయ్ఫుల్ గా ఉంటుంది. మీ మనసుకు నచ్చిన వర్ణం ఏదైనా సరే మీ కళ్ళ ముందుంచి మీ పరిసరాలను మరింత అందంగా మారుస్తాయి టెక్నోపెయిన్స్ ఉత్పత్తులు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎదిగి ఎంఎన్సీలకు ధీటుగా దేశంలో అత్యున్నత పెయింట్ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నోపెయిన్స్. ఎన్నో సమున్నత విజయాలకు వేదికగా నిలిచింది టెక్నోపెయిన్స్. ఎంతో మంది కార్పొరేట్ బిల్డర్స్ మెచ్చే కంపెనీగా పేరు తెచ్చుకుంది ఈ సంస్థ. ఐకానిక్ గా నిలిచిన ప్రాజెక్టులకు రంగుల హంగులద్దిన టెక్నోపెయిన్స్ 25వ వసంతాలు చేరుకున్న సందర్భంలో డెవలపర్లు, బిల్డర్లు అభినందనలు తెలియజేస్తున్నారు. టెక్నోపెయిన్స్ మరింత ఎత్తుగా ఎదగాలని కోరుకుంటూ నారెడ్కో తెలంగాణ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ సునీల్ చంద్రారెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టెక్నోపెయింట్స్ గురించి అనుకుంటే ముందు వచ్చే థాట్ ఏంటంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ అవుతుందన్నమాట. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. ఒక 15 years నుంచి మంచి అసోసియేషన్ ఉంది. టెక్నోపెయింట్స్ ఈరోజు ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా ఒక పెద్ద పాన్ ఇండియా కంపెనీ అయిపోయింది. వాళ్ళు నంబర్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ఆల్రెడీ నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా లెవెల్లో 1000 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. వాళ్ళు గొప్పతనం ఏంటంటే పెయింట్స్ సప్లై చేయడమే కాదు, వాళ్ళు దాన్ని అప్లికేషన్ కూడా మీకు హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక 5000 ట్రైన్డ్ పెయింటర్స్ ఉన్నారు. సో మీరు ఇల్లు అయినా కానివ్వండి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయినా, కమర్షియల్ కాంప్లెక్స్ అయినా, పెయింట్స్లో వారు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తారు. ఇంకో గొప్పతనం ఏంటంటే ఆల్మోస్ట్ 3000 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇంత వెరైటీ ప్లస్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు నేషనల్ పెయింట్ కంపెనీస్తో కూడా బాగా కంపీట్ చేస్తున్నారు. ఈరోజు మీరు ఎంత గర్వపడాల్సిన విషయం అంటే 16 crore square feet ఆల్రెడీ కంప్లీట్ చేశారు. సో మన సౌత్ ఇండియా నుంచి, మన తెలుగు స్టేట్స్ నుంచి ఒక మంచి కంపెనీ ఇంత పాన్ ఇండియా కంపెనీగా ఎదిగిందంటే టెక్నోపెయింట్స్ టోటల్ మేనేజ్మెంట్కి, శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా చాలా కంగ్రాచులేషన్స్ చెప్తూ wishing them all the best in the next years and decades to come. టెక్నోపెయింట్స్ 24వ వార్షికోత్సవం సందర్భంగా జిహెచ్ఆర్ ఇన్ఫ్రా CEO కార్తీష్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జిహెచ్ఆర్ ఇన్ఫ్రా నుండి మాకు టెక్నోపెయింట్స్తో 5 ఏళ్ళు అనుబంధం ఉంది. మా ఫస్ట్ ప్రాజెక్ట్ జిహెచ్ఆర్ టైటానియా కొండాపూర్ నుండి జిహెచ్ఆర్ కెలిస్టో కొల్లూరు వరకు ఈ టెక్నోపెయింట్స్ని మేము వాడుతున్నాము. మెయిన్గా టెక్నోపెయింట్స్ అప్లై అండ్ సప్లై కాన్సెప్ట్లో ఉంటారు. ఈ అప్లికేషన్ అండ్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రాజెక్ట్లో ఒక టైమ్లీ డెలివరీ అవ్వడానికి. టెక్నోపెయింట్స్ ఒక 5000 స్కిల్డ్ ఎంప్లాయీస్తోని వాళ్ళు ఈ
ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. అండ్ 3000 వెరైటీ ఆఫ్ షేడ్స్తో పెయింట్స్ తీసుకొచ్చారు. అందుకోసం మేము ఈ ప్రాజెక్ట్స్లో టెక్నో పెయింట్స్ని చూస్ చేసుకున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ టీము ఈ టెక్నో పెయింట్స్ని లాస్ట్ 24 yearsగా ఈ ఒక బ్రాండ్ని వీళ్ళు క్రియేట్ చేశారు. అండ్ అంచెలంచెలుగా ఇంకా పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళు ఎదిగారు. తెలుగు రాష్ట్రాల నుండి మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మా జిహెచ్ఆర్ ఇన్ఫ్రా తరపున టెక్నో పెయింట్స్కి 24 years యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా పాన్ ఇండియా లెవెల్లో పెద్దగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. డ్రీమ్ హై, థింక్ హై, అచీవ్ హై, లివ్ హై. ఇది నేటి ఫాస్ట్ జనరేషన్ చాయిస్. లైఫ్ స్టైల్ లావిష్ గా, లివింగ్ స్పేస్ గ్రాండ్ గా, అంబియన్స్ అవుట్ స్టాండర్డ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. ఆకాశాన్ని తాకే అంచనాలు అందుకోవాలంటే అంతకు మించిన ప్లానింగ్ ఉండాలి. లైఫ్ లో జాయ్ను మరో మెట్టెక్కించేలా, ఆనందాలకు స్వాగతం పలికేలా జీవనం సాగించాలని కోరుకునే వారి కలలను నిజం చేస్తున్న ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ SMR హోల్డింగ్స్. కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఎంతో పేరొందిన SMR హోల్డింగ్స్ మియాపూర్ లో నిర్మించిన ప్రెస్టీజియస్ మాల్ SMR వినయ్ మెట్రో మాల్ 7 levels లో ఎంతో లావిష్ గా ఉండే SMR వినయ్ మెట్రో మాల్ లో మూవీ స్క్రీన్స్ ఇనాగరల్ ఈవెంట్ ఈ శుక్రవారం ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. 4 భారీ స్క్రీన్స్ తో PVR ఐనాక్స్ మూవీ స్క్రీన్స్ ఇనాగరల్ ఈవెంట్ ఆద్యంతం ఉల్లాసభరిత వాతావరణంలో సాగింది. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, మన SMR మెట్రో మాల్ ఓపెనింగ్ జరిగింది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు ఐనాక్స్ గురించి? యాక్చువల్లీ ఈ SMR మెట్రో మాల్ మేము బిఫోర్ కోవిడ్ ఇనాగ్రేట్ చేయాలనుకున్నాము. బట్ డ్యూ టు కోవిడ్ దాని ఎఫెక్ట్ అంతా కూడా ఈ 3-4 years మనకు కమర్షియల్ ఇవన్నీ నెగటివ్ దాంట్లో ఉండడంతో కొంచెం స్లో చేసేసి నౌ వీఆర్ ఓపెనింగ్. లాస్ట్ 1 year నుంచి మొత్తం అన్ని చేసేసి ఓపెన్ చేస్తున్నాము. అండ్ మరి ఈ దీంట్లో ఈ PVR ఐనాక్స్ ఏదైతే ఈ 4 screens ఓపెన్ అయ్యాయో, మా డిజైన్ కానీ వారి డిజైన్ కానీ ఇంటీరియర్స్ కానీ దీంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ఆల్ ద సేఫ్టీ నామ్స్ వీఆర్ నాట్ కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ సేఫ్టీ నామ్స్, బెస్ట్ ఫెసిలిటీస్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఉన్న మన తెలుగు ఫ్యామిలీస్ ఏవైతే వస్తారో ఒక మంచి ఫ్యామిలీ సెంటర్ లాగా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని వర్క్ చేశాము. మరి ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఫ్యామిలీస్ వచ్చినా, పిల్లలు వచ్చినా, వాళ్ళు ఎవరు వచ్చేసినా కూడా ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతలేము. అన్ని సీసీ కెమెరాస్ కానీ, దాని తర్వాత సెక్యూరిటీ కానీ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మేము ఇక్కడ కేర్ తీసుకుంటున్నాం. మరి ఇన్సైడ్ థియేటర్స్ కూడా ఎవ్రీ స్మాల్ డీటెయిలింగ్, స్మాల్ ఇన్సిడెంట్ ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా లైఫ్ డేంజర్ లేకుండా ఆల్ ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఈ మూవీకి వచ్చిన వాళ్ళకు మనం లైఫ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ లో ఇంక మోర్ అష్యూర్డ్. యాక్చువల్లీ దట్ ఇస్ వన్ ఐటమ్ యాక్చువల్లీ వాట్ వీ హావ్ కన్సిడర్డ్. ఈ మాల్లో ఏవైతే అవుట్లెట్స్ ఇస్తున్నామో ఇవి కూడా ఏంటంటే కొంచెం అప్ మార్కెట్ అవుట్లెట్స్. ఆ బ్రాండ్స్ ఎట్లా అంటే ఒక డీసెంట్ బ్రాండ్స్, మంచి ఫ్యామిలీస్కు సూటబుల్ అయ్యే విధంగా అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వారికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, ఎస్కలేటర్స్ కానీ, లిఫ్ట్లే కానీ, స్టేర్ కేసెస్ కానివ్వండి, పార్కింగ్ ఫెసిలిటీ కానివ్వండి అండ్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే మీకు ఏ కార్నర్కి వెళ్ళిపోయినా కూడా, ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా వాటి మీరు ఏం పర్చేజ్ చేయాలనుకుంటారో అవన్నీ ఈజీగా వాళ్ళకు అందుబాటులో ఉండగా ఐడెంటిఫై అయ్యే విధంగా కూడా ఇది ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్లీ ఇన్ మ్యాటర్ ఆఫ్ నెక్స్ట్ 3 months is going to be a good experience for the families to understand the total mall. And parking facilities కూడా ఏంటంటే మేము మ్యాక్సిమం పార్కింగ్ ఫెసిలిటీ ఇస్తున్నాం. సో దట్ అంటే ఏ ఫ్యామిలీ కూడా ఇక్కడ పార్కింగ్ లేకుండా నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా అనే సిచ్యువేషన్ రాకుండా మేము మేనేజ్ చేసి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద థ్యాంక్ యూ. దారులెన్నో కానీ గమ్యం మాత్రం ఒకటే, అంచనాలు ఎన్నెన్నో అందుకునేది మాత్రం ఒకరే. సిటీకి 4 దిక్కుల లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు ఎన్నో, కానీ కస్టమర్ల ఆకాంక్షలు నెరవేర్చేది, ప్రతి ప్రాజెక్టుకు తిరుగులేని బ్రాండ్ వాల్యూని సొంతం చేసుకునేది ఒకటే, అదే వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీలోని 4 దిక్కుల్లో ఏ వైపు వెళ్లినా బెస్ట్ ప్రాపర్టీస్ కోసం వెతికితే ఫస్ట్ కనిపించే పేరు వాసవి గ్రూప్. దశాబ్దాలుగా కస్టమర్ల నమ్మకాన్ని చెక్కు చెదరకుండా స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడమే ఈ సంస్థ విజయ రహస్యం. ప్రారంభించిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను ట్రెండీగా మార్చే రికార్డ్ వాసవికి మాత్రమే సాధ్యం. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో ప్రెస్టీజియస్ బ్రాండ్ నుంచి పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ లో ప్రాపర్టీ కావాలంటే అందుకు సరైన డెస్టినేషన్ వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీలో అన్ని వైపులా గ్రాండ్ అండ్ మార్వెలస్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్,
ఇవన్నీ ఒకచోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలను నిజం చేస్తోంది. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. రియాలిటీ రంగంలో 3 దశాబ్దాలుగా తిరుగులేని జైత్రయాత్ర వాసవిది. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి అన్నట్లుగా పేరు తెచ్చుకుంది. 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంది. ప్రతి ప్రాజెక్ట్ ను యూనిక్ ఫీచర్స్ తో దేనికదే సాటి అన్నట్లుగా తీర్చిదిద్దుతోంది. ఈ సంవత్సరం 3 గ్రాండ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది. హఫీజ్పేటలో వాసవి లేక్ సిటీ, కొంపల్లి వద్ద వాసవి నందనం, నాగోలు వద్ద మెట్రోపాలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని హఫీజ్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ పొటెన్షియల్ ఏరియా ఏదనేది గుర్తించడంలోనే ఓ సంస్థ విజనరీ తెలుస్తుంది. అతి తక్కువ టైంలోనే ఫ్యూచర్ డెస్టినేషన్ గా ఎదిగిన ఏరియాల్లో ప్రాపర్టీ అంటే వండర్ఫుల్ లైఫ్ స్టైల్ కి ముందుగా స్వాగతం పలకడమే అని చెప్పాలి. ఈ రోజు మోఖిలా ఏరియా ఏ రేంజ్ లో డెవలప్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. వరల్డ్ లో టాప్ ఐటీ కంపెనీస్ అన్ని ఇక్కడే కొలువు తీరి ఉన్నాయి. మోఖిలా పొటెన్షియాలిటీని అందరికన్నా ముందే గుర్తించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. 20 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్ల లాంటి ఎన్నో రిమార్కబుల్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేసింది ఎన్సిటీ. ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలు వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది. నేటి యంగ్ జనరేషన్ కు ప్రతినిధులైన నిఖిల యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించారు. కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ నిఖిల ఘనతను కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో మోఖిలా అంటే బెస్ట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్. అందుకే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. మోఖిలా అనే మాట వినగానే నిఖిల పేరు గుర్తొస్తుంది. మోఖిలా ఏరియాకే ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు నిఖిల సొంతం. ఇక్కడ నిఖిల సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రామిస్ చేసిన టైం కన్నా ముందే ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేసి ఓనర్లకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తోంది. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. మోఖిలా అనేటువంటి ఒక ప్రైమ్ ఏరియాలో రాయల్ పెవిలియన్ ఇస్ రియలీ రాకింగ్. నిఖిలా ఇస్ రాకింగ్ అండ్ దాని తర్వాత రాయల్ పెవిలియన్ ఇస్ ఆల్సో రాకింగ్. సో ఇప్పుడు మన కస్టమర్స్ రాయల్ పెవిలియన్ తీసుకోవాలి అంటే ఇంకా అవకాశం ఉందా? తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. అలాగే తీసుకోవడానికి ముఖ్య కారణాలు కనుక మనం చెప్పదలుచుకుంటే గుడ్ స్కూల్ సరౌండెడ్ బై అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్, 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మంచి కాలేజీలు ఉన్నాయి. సిబిఐటి, జేబిఐటి, ఎంజేఐటి కాలేజెస్ ఉన్నాయి. అలాగే నియోపోలిస్కి అతి చెరువులో ఉంది కాబట్టి రాయల్ పెవిలియన్లో ఫ్లాట్ని ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా తీసుకోవచ్చు అని మనం చెప్పొచ్చు. శ్రీనివాస్ గారు, మోఖిలా ఏరియా ఎటువంటి సెగ్మెంటెడ్ పీపుల్కి బాగా యాప్ట్గా సూట్ అవుతుందంటారు? మోఖిలా ముఖ్యంగా ఐటీ సెక్టార్కి బాగా
సూట్ అవుతుంది. ఎందువల్లంటే నియోపోలిస్కి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అతి చేరువలో ఉండటం వల్ల. అలాగే మనకి mid-25లో ఫస్ట్ టవర్ ఆఫ్ లాంచ్ జరగబోతుంది నియోపోలిస్లో, కమర్షియల్ స్పేస్. కాబట్టి దాంట్లో పనిచేసే లక్షలాది ఉద్యోగస్తులకి అతి చేరువలో ఉన్నటువంటి ఏరియా మోకిలా. అలాగే మోకిలా ఇంకొకటి అంటే గ్రీనరీ ఎక్కువగా కావాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా మోకిలాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లివింగ్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అక్రాస్ ద ట్విన్ సిటీస్ చూస్తే మనం మోకిలా ఏరియాలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రీనరీతో ఎక్కువ కప్పబడి ఉంటుంది. అలాగే ఆ గ్రీనరీ కూడా పర్మనెంట్ గా ఉంటుంది అనమాట. అది మధ్యలో పోయేది కాదు. ఎందుకంటే 301 చుట్టూతో ఉంది కాబట్టి కాంక్రీట్ జంగిల్ అయ్యే అవకాశం లేదు. సో మోకిలాలో ఐటీ పీపుల్ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేస్తూ, అలాగే ఇతర వర్గాల పీపుల్ కూడా చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రీజనల్ రింగ్ రోడ్డు యాక్సెస్ ఉండటం వల్ల ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా, ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక వేరే ఊరు వెళ్ళాలన్నా రింగ్ రోడ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రేపు పొద్దున్న రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ యాక్సెస్ చాలా ఈజీగా ఉండటం వల్ల ప్రశాంతమైన జీవనం కావాలి కాంక్షించే వాళ్ళందరూ కూడా మోకిలాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేము సిటీలో ఉండేవాళ్ళము. మోకిలాకి మారి 2 సంవత్సరాలు అయింది. మేము ఆ ఫ్రూట్స్ని చక్కగా అనుభవిస్తున్నాం. వీఆర్ ఫీలింగ్ దట్ అట్మాస్ఫియర్ అడ్వాంటేజెస్. చూసారు కదా ఇవాళ సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. Until then, take care, keep smiling. Bye bye.